ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతే డాక్టర్ అయిపోయినట్టే. ఆ తర్వాత పీజీ చేస్తే ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్‌లవుతారు. అలాగా ఒక అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో అనస్థీసియా స్పెషలిస్ట్‌గా చేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెద్ద ప్రభుత్వ ఉద్యోగులుగానే చేస్తున్నారు. ఆ అమ్మాయి నిన్న అకస్మాత్తుగా చనిపోవడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. అనంతపురానికి చెందిన డాక్టర్ బత్తుల దీపిక గవర్నమెంట్ వైద్య కళాశాల ఎంబీబీఎస్ పూర్తి చేసింది అక్కడే అనంతపురంలో. ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల అనస్థీషియా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి శ్రీ బ్లాక్‌లోని జనరల్ సర్జరీ ఆపరేషన్ థియేటర్‌లో మరో పీజీ వైద్య విద్యార్థినితో కలిసి నైట్ డ్యూటీలో ఉంది. ఆమె రాత్రి 10 గంటలకు సహచర విద్యార్థినితో కలిసి క్యాంటీన్ నుంచి ఆహారం తెప్పించుకుని తిన్నది. అర్ధరాత్రి 1 గంట సమయంలో డాక్టర్ దీపిక నలతగా ఉందని వాంతులు అయ్యేట్టున్నాయని చెప్పడంతో సహచర పీజీ విద్యార్థి ఆమె చేతికి కాన్సులా పెట్టి జోఫర్ ఇంజెక్షన్ చేసినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత డాక్టర్ దీపిక ఆపరేషన్ థియేటర్ ఛాంబర్‌లో రూమ్‌లో ఉండగా మరో విద్యార్థి 1:10 గంటల సమయంలో సర్జరీ చేసుకుని తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఆమె తిరిగి 1:40 గంటలకు ఆపరేషన్ థియేటర్ ఛాంబర్‌కి వచ్చి చూస్తే డాక్టర్ దీపిక కనిపించలేదు. సర్జరీ చేసి థియేటర్‌కి వెళ్తే డాక్టర్ దీపిక ఓ మూలన కుప్పకూలింది. దీంతో ఇతర సిబ్బందిని పిలిచి పరిశీలిస్తే అప్పటికే శ్వాస తీసుకోవడం లేదని గ్రహించి వెంటనే ఆర్ఐసీయూకి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించింది. డాక్టర్ దీపిక తండ్రి బత్తుల కోదండరామిరెడ్డితో పాటు తల్లి భారతి కూడా వైద్య శాఖలోనే పనిచేస్తున్నారు. సోదరి డాక్టర్ మౌనిక హైదరాబాద్‌లో గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.